ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్రం నుంచి నిధులు అనుమతులు సాధించడమే రేవంత్ ఢిల్లీ పర్యటనల ముఖ్య ఉద్దేశం. అయినప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి విమర్శలొస్తున్నాయి. కానీ అవేమీ పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి. వాళ్ల మాదిరిగా తాను కాదని, తాను డిఫరెంట్ అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్. రెగ్యులర్ గా ఢిల్లీ వెళ్లడం వెనక రేవంత్ ప్లాన్ ఏంటి చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రిని కలుస్తున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతుల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్రం మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే సీఎం హస్తిన పర్యటనలు పెంచేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాను చెయ్యొద్దని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా కనబడుతోంది. తెలంగాణకు రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన వాటా, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, ఇలాంటి అన్ని అంశాలలో కూడా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రవర్తిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముమ్మాటికి ఢిల్లీకి వెళ్తా, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని పనుల మంజూరును తీసుకువస్తా అంటూ బాహాటంగానే ఆయన స్పష్టం చేశారు. అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలోనే, కాబట్టి ఢిల్లీకి వెళ్లాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. దాంట్లో భాగంగానే ప్రధానంగా మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, కృష్ణా బేసిన్లో నీటి వాటా లాంటి కీలక అంశాలపై కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షం పదే పదే హస్తినకు చక్కర్లు కొడుతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నా డోంట్ కేర్ అంటూ మళ్లీ వెళ్తా, అనుమతులు తీసుకుంటా అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉండే రాజకీయ విభేదాలు వేరు. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ అధికారిక సంబంధాలు వేరు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పథకాలు, పెండింగ్ సమస్యల మీద ఢిల్లీ వెళ్లాలి. ప్రధానమంత్రిని, మంత్రుల్ని కలవాలి. తెలంగాణ అవసరాలు, ప్రయోజనాల కోణంలో తప్పనిసరి. గతంలో కేసీఆర్ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని బాయ్కాట్ చేశాడు. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని సరిదిద్దుతున్నారు రేవంత్. అయినా కేంద్రాన్ని అడగడంలో తప్పేముందే? తెలంగాణ హక్కులు, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం లాంటి వాటికి కేంద్రం నుంచి నిధులు అడగాల్సిందే. అడగాలంటే ఢిల్లీ వెళ్లాలి. ఇస్తారా, ఇవ్వరా అనేది వేరే సంగతి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పనులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే అనుమతులు తెచ్చుకోవాలి అనేది సీఎం ఆలోచన. తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు సకాలంలో తీసుకువస్తే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఓవైపు తెలంగాణలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తే సరి. ఒకవేళ కేంద్రం నుంచి సహకారం అందకపోతే దానిని రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలి అనేది ముఖ్యమంత్రి ప్లాన్. అయితే కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు అడ్డుపుల్లలు వేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి బాహాటంగానే చెబుతున్నారు. తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే తెలంగాణ వ్యతిరేకతను బీజేపీ బయటపెట్టుకున్నట్టు అవుతుంది. కేంద్రం సహకరించకపోతే తన పొలిటికల్ గా ఉపయోగించుకునే ఆప్షన్ రేవంత్ రెడ్డికి ఓపెన్ గానే ఉంది.